హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి ఈ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆయన కేసు గురించి, ఒక మహిళ కొరియోగ్రాఫర్ని వేధిస్తున్నాడని, కొడుతున్నాడని, గతంలో రేపులు చేశాడని చాలా కేసులు నమోదు చేశారు. అయితే ఇది నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి విచారణలు మొదలయ్యాయి. ఇవాళ దీని గురించి ఏంటంటే, ఆయన నెల్లూరులో ఉన్నాడని, తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని, అతను నిజంగా మైనర్ బాలికగా ఉన్నప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి వేధించి నిజమైతే కంపల్సరీ శిక్ష పడాల్సిందే. ఎవ్వరు కూడా దీన్ని ఉపేక్షించరు. ఎందుకంటే ఒక చిన్నపిల్ల మీద మరి లైంగిక దాడులు చేయటం, తర్వాత పెద్ద మనిషి అయ్యాక, అంటే నా ఉద్దేశం మైనర్ నుంచి మేజర్ అయ్యాక కూడా తనని వేధించటం, లైంగిక వేధింపులు చేయటం, పెళ్ళైన తర్వాత కూడా వదిలిపెట్టకుండా కొనసాగించటం, ఇవన్నీ కూడా కేసులు పెట్టారు. మరి అది నిజమే అయితే కంపల్సరిగా జానీ మాస్టర్కి శిక్ష పడాల్సిందే. నిన్న పోలీసులు ఏం చెప్పారు, ఆయన నార్సింగ్ ఎస్ఐ అని చెప్పాడు, మేము జానీ మాస్టర్ని కాంటాక్ట్ చేయలేదు, ఈ కేసు పెట్టిన ఎవరైతే ఉందో ఆమె దగ్గర ఎవిడెన్స్లు తీసుకొని దాన్ని విచారించి ఆయనకి నోటీసులు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఇవాళ అసలు ఏం చెప్తున్నారు, ఆయన పరారీలో ఉన్నాడని ఒకళ్ళు, తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని అసలు ఎవరికి అందుబాటులో లేడని ఒకళ్ళు, తర్వాత నెల్లూరులో ఉన్నాడని ఒకళ్ళు, నెల్లూరు పోలీసులతో మాట్లాడి ఆయన అరెస్ట్ చేయబోతున్నారు పోలీసులు అని చెప్పేసి ఒకళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయం. సినీ ఇండస్ట్రీలో విషయాలు కొన్ని ఎవరికి బయటకు తెలియవు. అది నిజమైన అబద్ధమైన వాళ్ళే మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని దీన్ని కొనసాగించే రీతిలో ఉంటుంది వ్యవహారం ఏదైనా కూడా. మరి ఇది ఇద్దరు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే, ఒకళ్ళు బయట వాళ్ళు కాదు, ఒకళ్ళు లోపల వాళ్ళు కాదు, ఇద్దరు ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. మరి ఇది ఎందుకు బయటికి వచ్చి కేసులు పెట్టే విధంగా ఆ దారికి వెళ్ళిందో, మరి దీనిలో రాజకీయ పరిణామాలు ఏమున్నాయో, మరి ఎవరి అండతో ఈ కేసు పెట్టారో, ఎవరిని బదనాం చేయడానికి ఈ కేసు పెట్టారో, మరి నిజమేనా, ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఎందుకు ఊరుకున్నారు? అసలు ఒక విషయం మాట్లాడుకోవాలంటే, గతంలో 5 సంవత్సరాల క్రితం నుంచి ఈయనకి ఏముందంటే, ఒక కొరియోగ్రాఫర్ అనే ఒక పేరు తప్ప, ఒక మంచి డాన్సర్ అనే ఒక పేరు తప్ప ఇతనికి ఎటువంటి రాజకీయ అండలేదు. పెడితే అప్పుడే పెట్టాలి కదా కేసు. మరి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి, మరి పార్టీ నాయకుడు, మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకి బాగా దగ్గర మనిషి, మరి ఇంకా భయపడాలి కదా కేసు పెట్టాలంటే. ఇవన్నీ జరుగుతాయో జరగవో, మనం కేసు పెట్టి ఇరుక్కుంటామేమో అనే భయం ఉండాలి కదా. ఆ భయం లేకుండా, భయపడాల్సిన టైంలో భయపడకుండా, భయం లేని టైంలో భయపడుతూ ఎందుకు చేయాల్సి వచ్చింది ఇట్లా? అది కూడా ఆలోచించదగ్గ విషయమే. మరి మైనర్ బాలిక నుంచి ఈయన అత్యాచారం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఛానల్లో చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఊరిని మనం మాట్లాడుకుంటే కాదు, మెడికల్ టెస్టులు జరిగినాయి అంట ఇవాళ. దాంట్లో మరి ఎప్పుడెప్పుడు అత్యాచారాలు జరిగినాయి, మరి ఈమె ఎప్పుడు పెళ్లి చేసుకుంది, ఎప్పుడు పిల్లల్ని కన్నది, మళ్ళీ ఎప్పుడు అత్యాచారం చేశాడు, మళ్ళీ ఎప్పుడు లైంగిక దాడి చేశాడు అనేది మొత్తం మెడికల్ టెస్టుల్లో వస్తుంది. వచ్చిన తర్వాత దానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవాలో, పోలీసులు పెట్టిన కేసుల్ని బట్టి కోర్టు ఎటువంటి శిక్ష వేయాలో అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఒక మహిళ ఏం మాట్లాడుతుంది, ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు, అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వెంటనే లవ్ జిహాద్ గా కేసుగా తీసుకోవాలని,
అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని, న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని, దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు ముస్లిం యువత ఈ హిందూ యువతుల్ని ట్రాప్ చేసి మోసం చేసి వీళ్ళని మత మార్పిడి చేసి భయంకరమైన టార్చర్కి గురి చేస్తున్నారంట. మరి ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు నువ్వు? ఈ జానీ మాస్టర్ మీద ఎవరో ఒక ఆమె కేసు పెడితే దానికి ఒక ముస్లిం సమాజానికి అంటగడుతున్నావేంది? మళ్ళీ దానికి లవ్ జిహాద్ అంట. ఏం మాట్లాడుతున్నావు అసలు? 2 తెలుగు రాష్ట్రాల్లో ముస్లిమ్స్ హిందువులు అందరూ కలిసిమెలిసి జీవించే సమాజం ఇది. నీలాంటి వాళ్ళు చీడపురుగులు అనుకుంటా నేను. నీలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతాయా? ఇట్లాంటి గొడవలకి మనం ఆజ్యం పోద్దాం అనేటటువంటి ప్రక్రియలో నీలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. అంటే ఒక మహిళ కేసు పెట్టినా, ఒక మహిళ ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యిద్ది, ఎవరు ఏం మాట్లాడరు అనే ఉద్దేశం మీది. అసలు కేసు ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? ముస్లిం యువతని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడే మాటలేంటి? ఏ హిందువుల్ని ట్రాప్ చేసి, ఏ హిందువుల్ని మత మార్పిడి చేసి వాళ్ళకి ఇష్టం లేకుండా ఎవరిని హింసించారమ్మా? ఏది ఒక 4 పేర్లు చెప్పు, ఏది ఒక 4 ఫోటోలు బయటపెట్టు. ఎందుకు ఇట్లాంటి మాటలు? అన్నీ నువ్వేదో దగ్గరుండి చూసినట్టుగా, ఈ 5 సంవత్సరాల నుంచి అమ్మాయితో నువ్వు జర్నీ చేస్తున్నట్టుగా, అన్ని నీకు తెలిసినట్టుగా, పోలీసులు చేయాల్సిన పని కూడా నువ్వే చెప్తున్నావు, కోర్టు చేయాల్సిన పని నువ్వే చెప్తున్నావు, మళ్ళీ ప్రభుత్వం ఏం చేయాలో కూడా నువ్వే చెప్తున్నావు. అన్ని నువ్వు చెప్పేకాటికి ఇవన్నీ ఎందుకు? ఇంకా తప్పు. ప్రతి దానికి ముస్లిం సమాజానికి అంటగడతారా? షేక్ జానీ బాషా అని చదువుతున్నావు, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా నువ్వు ఇతను ముస్లిం అని తెలిసే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. జానీ మాస్టర్ అంటే ఒక ముస్లిం అని, అతను ఒక కొరియోగ్రాఫర్ అని, అతను జనసేన పార్టీకి సంబంధించిన మనిషి అని, పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గర మనిషి అని, పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టమని, జనసేన పార్టీకి మొన్నటిదాకా ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాడని చెప్పి అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇదేమి నువ్వు ప్రత్యేకంగా ఎవరికి తెలియజేయాల్సిన విషయం లేదు. కేసులో నిజ నిర్ధారణలు చేసి ఆమె పెట్టిన కేసు నిజమే అయితే తను అరెస్ట్ చేస్తారు, కోర్టు శిక్ష వేస్తుంది. కాకపోతే మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు అంటే ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు, తెచ్చుకొని తర్వాత మీడియా ముందుకు వచ్చి జరిగింది ఏంటి అనేది ఆయన వివరించవచ్చు. దానికి ఎందుకు మన తొందరపాటు ఎందుకు? అన్నీ తెలుస్తాయి. ప్రభుత్వం ఉంది, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అన్నీ తెలుస్తారు. కేసు పెట్టగానే చంపడం కాదు, అన్నీ తెలియాలి. దాని గురించి అన్ని విచారణలు జరుగుతాయి. అందుకని దయచేసి ఎవరు కేసుని కేసులాగానే చూడండి, అంతేగాని ఈ కులాల మీద మతాల మీద దీన్ని తీసుకెళ్ళబాకండి. దయచేసి నా విజ్ఞప్తి ఇది.